ఇరాన్ చేతిలో అమెరికాకి సావు దెబ్బ. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇరాన్ రెండవ యుద్ధంలో కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఓడించింది అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఇరాన్ అమెరికాని ఓడించడానికి సహాయపడిన ఒక డేంజరస్ వెపన్ ఏంటంటే ఖైబర్ షేకెన్ అనే ఒక మిసైల్. ఖైబర్ షేకెన్ అంటే పర్షియన్ లాంగ్వేజ్లో కోటల్ని బద్దలు కొట్టడం అంటారన్నమాట. ఈ దాన్ని ఏమంటారంటే ఈ క్యాజిల్ బర్స్టర్ బాంబ్ అంటారనమాట. ఈ క్యాజిల్ బర్స్టర్ అంటే ఈ మిడిల్ ఈజ్ ఆల్మోస్ట్ 6th సెంచరీ బేస్లో ఇరాన్లో ఒక యుద్ధం నడిచింది. ఆ యుద్ధాన్ని ఏంటంటే కోటల బద్దలు కొట్టే యుద్ధం అని పిలుస్తారు. దాని పేరు మీదుగా 2022 43వ వార్షికోత్సవం, ఏది ఇస్లామిక్ రిపబ్లిక్కి 43వ వార్షికోత్సవం, ఆ సందర్భంగా ఇనాగ్యురేట్ చేసిన మిసైలే ఖైబర్ షేకెన్. ఇప్పుడు ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక డెడ్లీ ఒక వెపన్గా తయారైపోయింది. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఇది ఇరాన్ నుంచి ప్రయోగిస్తే 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్నిటినీ అటాక్ చేస్తుంది. ఇది మ్యాక్ 223 అంటే ధ్వని వేగం కంటే 3 రెట్ల వరకు వెళ్ళగలుగుతుందనమాట. ఆల్మోస్ట్ 3500 కిలోమీటర్ పెర్ అవర్ స్పీడ్తో ఇది వెళుతుందనమాట. ఇది 1500 కిలోమీటర్ల రేంజ్. ఇది మీడియం బాలిస్టిక్ మిసైల్. ఆల్మోస్ట్ 4.5 టన్నుల బరువు ఉంటే 1/2 టన్ను పేలుడు పదార్థాన్ని తీసుకెళ్తుంది. ఇది చాలా డేంజరస్ మిసైల్. ఎంత డేంజర్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లైనా, అంటే ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అనమాట. అవే ప్యాట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నెంబర్ 1, నెంబర్ 2 థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇవి రష్యా S-400, చైనా యొక్క HQ-9, H-9 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల కంటే అత్యాధునికంగా ఉంటుంది యుఎస్ది. అలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లే, ADSలే దీని ముందు బరాదులు. అదే కాదండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లనే నాశనం చేసేస్తుంది. నిజంగా దానికి పేరుకు తగ్గట్టు ఖైబర్ షేకెన్ కోటల, ఏది క్యాజిల్ బర్స్టర్ అనే బాంబు అనే పేరు దానికి సరిపడా ఉందేమో. ఇది అమెరికా ఎయిర్ బేస్ల పాలిట ఒక యమపాసంగా తయారైందనమాట. ఇప్పుడు యుఎస్ ఏం చేయాలో కూడా అర్థమవుతలే. ఒక్క రకంగా చెప్పాలంటే ఈ యుఎస్ ఇరాన్ 2.0 వార్లో ఇరాన్ చేతిలో ఈ ఖైబర్ షేకెన్ అనే బ్రహ్మాస్త్రం, ఈ మిసైలే అమెరికాని ఓడించిందని చెప్పొచ్చు. అమెరికా బెంబేలు ఎత్తిపోయిందండి. ఎంత బెంబేలు ఎత్తిందంటే ఈ మిసైల్తో జోర్డాన్లో కింగ్ ఫైజల్, మఫాజ్ సాల్టీ అని ఎయిర్ బేస్ని అటాక్ చేసింది. అక్కడ P-8 పోసిడాను, తర్వాత F-22 రాప్టరు, C-17 హెర్క్యులస్ అనే అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాలని నాశనం చేసింది ఈ ఖైబర్ షేకెన్ మిసైల్తోనే. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బహ్రెయిన్లో ఉన్న ఈ యొక్క 5th నేవల్ ఫ్లీట్ని అటాక్ చేసింది ఇదే ఖైబర్ షేకెన్ అనే మిసైల్తో. మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ఈ పేట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా నాశనం చేయగలిగింది. 11 యుద్ధ విమానాలను మేము నాశనం చేశాం అని IRGC ప్రకటించింది. అమెరికా దాన్ని ఖండన కూడా చేయలేదంటే విచిత్రంగా ఉందో చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు ఏం చేశాడంటే సడన్గా ఇరాన్ మీద అటాక్ని ఆపడం జరిగింది. ఎందుకంటే ఈ ఖైబర్ షేకెన్ ఇది 1500 కిలోమీటర్ల రేడియస్, అంటే ఈ ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వరకే. ఇజ్రాయెల్ 1500 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. తర్వాత అమెరికా ఎయిర్ బేస్లు సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, కువైట్, తర్వాత ఇరాక్లో ఉన్న ఇర్బిల్ అని ఎయిర్ బేస్ నుంచి టర్కీ ఎయిర్ బేస్ వరకే, ఈ విధంగా ఒమన్, తర్వాత జిబౌటి వరకు ఈ అమెరికా ఎయిర్ బేస్ 17 ఎయిర్ బేస్లని పరిధిలోకి ఖైబర్ షేకెన్ వస్తుందండి. ఇది ఒక అద్భుతమైన మిసైల్ ఇరాన్ చేతిలో అని చెప్పొచ్చు. ఈ IRGC చేతిలో ఈ బ్రహ్మాస్త్రాన్ని ఆపడానికి అమెరికా తరం కాదు. మరి ఎందుకు ఈ మిసైల్ ఎవరికి దొరకదంటే, ఈ మిసైల్ ఏంటంటే మ్యాక్ 2 స్పీడ్తో పనిచేస్తుంది. 223 అంటే ధ్వని వేగం కంటే 3 రెట్లు, ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్ల పెర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. ఆ వేగం ఒకటే కాదండి, ఇది ఈ స్పేస్లో ల్యాండ్ మీద, భూమి మీద ప్రయోగించిన తర్వాత అది స్పేస్లోకి, అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షం నుంచి మళ్ళీ టార్గెట్ రీచ్ అయ్యే ముందు వాతావరణంలోకి వస్తుంది, అట్మాస్ఫియర్లోకి. ఈ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లాస్ట్ ఎట్ ది టెర్మినల్ ఫేజ్ అంటారు. టార్గెట్ని కొట్టే ముందు ఏం చేయాలంటే మాన్యువర్ చేంజ్ చేసేసుకుంటుంది డైరెక్షన్. కాబట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లకి ఇది దొరకదు. ఈ లక్షణమే ఇది తిరుగులేని ఇన్విన్సిబుల్ మిసైల్, ఒక ఓడింప శక్యం కాని మిసైల్గా ఇది ఇరాన్ చేతిలో ఉంటుంది. ఖైబర్ షేకెన్ అంటే ఇప్పుడు దడదడ అనమాట. అమెరికా, ఇజ్రాయెల్ టెక్నాలజీలు కూడా దీని ముందు పనిచేయడం లేదు. తాడు, తర్వాత పేట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికావి,
తర్వాత ఈవెన్ ఇజ్రాయెల్ చేతిలో ఉన్న డేవిడ్ స్లింగ్ ఐరన్ డోమ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కూడా దీన్ని ఆపలేకపోవడమే ఇక్కడ ఇది ఇరాన్ యొక్క ఇన్విన్సిబుల్ ఓడింపశక్యం కాని మిసైల్గా దీనికి పేరు మోసింది. ఇలాంటి మిసైల్ ఇరాన్ చేతిలో ఇంకా ఉన్నాయి. అవే సెజిల్, దీన్నే డాన్సింగ్ మిసైల్ అంటాం. తర్వాత ఇంకా అత్యాధునిక మిసైల్ ఈ సెజిల్, ఈ ఖైబర్ షైకెన్ కంటే ఇంకా అత్యాధునిక మిసైల్ ఏంటంటే ఈ ఫత్తా 2 అనే హైపర్సోనిక్ మిసైల్. అది మ్యాక్ 7 నుంచి 10 స్పీడ్ తోటి వెళ్తుందంటే ఇంకా అది ప్రయోగిస్తే ఇంకా ఎలా ఉంటుందో చూడండి. సెజిల్ ఒక్కసారి ఇజ్రాయెల్ మీద ప్రయోగించి దాని సత్తా షోకేజ్ చేయడం కూడా జరిగింది బై IRGC అనమాట. ఈ విధంగా ఇలాంటివి ఒక 6 డజన్ మిసైల్ని తన చేతిలో పెట్టుకుని ఇరాన్ ఒక రకంగా ఇజ్రాయెల్ అమెరికాని ఓడించింది అనేది చెప్పొచ్చు. ఈ జోగ్రఫికల్ ఫ్యాక్టర్స్తో, అంటే వెపనైజేషన్ ఆఫ్ జోగ్రఫీ, అంటే హర్మూజ్ స్ట్రైట్ పైన కాస్పియన్ సీ 16 లక్షల చదరపు కిలోమీటర్లు, ఎల్బర్జ్ మౌంటైన్ ఉత్తరాన, దక్షిణము ఈ యొక్క జాగ్రోస్ మౌంటైన్స్, తర్వాత ఈ మధ్యలో ఉన్న ఎడారి దస్తెక్కి కౌర్ దస్తెక్కిలాతు. ఈ యొక్క జోగ్రఫీని వెపనైజ్ చేసుకోవడం, ఆయుధంగా మలుచుకుని ఈ వెపన్స్తో ఆల్మోస్ట్ అమెరికా అధ్యక్షుడు చెప్తున్నట్టు ఈరోజు ఇరాన్ చేతిలో నేవీ అనేది నాశనం అయిపోయింది. ఇరాన్ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ నాశనం అయిపోయింది. కానీ ఆర్మీ ఒకటే ఉంది, పదాతి దళం. దీంతో పాటు ఈ మిసైల్స్, ఈ తర్వాత ఈ డ్రోన్ టెక్నాలజీ, ఇదే ఇరాన్ కంటికి రెప్పలా కారపడుతుంది. ఒక అద్భుతంగా ఈ వార్ఫేర్ వ్యూహాన్ని ఇరాన్ తయారు చేసుకోవడమే ఈరోజు ట్రంప్కి ఏమీ చేయలేని పరిస్థితి. ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మైటీ అమెరికా పవర్ని ఇరాన్ ఒకే ఒక్క మిసైల్ ఖైబర్ షైకెన్తో ఈ 14 రోజుల యుద్ధంలో రెండోసారి కూడా అమెరికాని ఓడించింది. ట్రంప్ పారిపోయినట్టే, ఎందుకంటే ట్రంప్ నేను ఇరాన్ మీద అటాకులు ఆపుతున్నాను అని చెప్పడానికి ఖైబర్ షైకెన్ మిసైల్, తర్వాత హౌతీస్, వీళ్ళిద్దరే కారకులు అనేది ఇక్కడ మనం రూఢీగా మనం చెప్పవచ్చు అక్కడున్న మిడిల్ ఈస్ట్లో జరిగే పరిణామాలను బట్టి. కాబట్టి ట్రంప్ మళ్ళీ యుద్ధం ప్రారంభించాలంటే ఖైబర్ షైకెన్కి విరుగుడు కనిపెట్టాలి, యాంటీడోట్ కనిపెట్టాలి. అది అంత ఈజీ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అమెరికా చేతిలో ఉన్న ఈ ప్యాట్రాయిట్ తాడే నాశనం అయిందంటే ఇరాన్ ఇప్పుడు ఓడింపశక్యం కాదు. కాబట్టి ఇరాన్తో శాంతి చర్చలు ఒక్కటే పరిష్కారం. అందుకే US ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు, నేను ఈ యొక్క దీన్ని డినై చెయ్యను శాంతి చర్చల్ని అనేది మాట్లాడుతున్నాడంటే శాంతి చర్చలు తప్పితే వేరేది ఈయనకి ట్రంప్కి దిక్కు లేదనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.